ఆల్రెడీ నిఖిల్ ఏవి గురించి వీడియో చేసా, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు గౌతమ్ ఏవి గురించి నన్నైతే ఎపిసోడ్లో వేశాడు. వేరే లెవెల్లో ఉంది. అబ్సల్యూట్లీ సినిమా. బీజిఎమ్స్, సాంగ్స్ వేరే లెవెల్లో వాడాడు. లాస్ట్లో అయితే మహర్షి సాంగ్ వాడాడు కదా, హైలైట్ అసలు నిజంగా. గౌతమ్ అటాకర్ కదా, అందుకే ఏవి అంత బాగా వచ్చింది. ఇంకా బిగ్ బాస్ గౌతమ్తో ఏం చెప్పాడో చూద్దాం. నిన్న నిఖిల్కి ఇలాగా చెప్పా, వెళ్ళి చూడండి. బలవంతుడితో ఎలా అయినా గెలవచ్చు, కానీ మొండోడితో గెలవలేమనే సామెత మీకు తెలుసు. మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబడే దానికి ధైర్యం కావాలి, అందులో నిజాయితీ ఉండాలి. దాన్ని మీరు చివరి వరకు కొనసాగించారు. మునుపటిసారి మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు జరిగిన పొరపాట్లు అన్నిటినీ సరిదిద్దుకుని పర్ఫెక్ట్ ప్లేయర్గా మిమ్మల్ని మీరు మలుచుకున్నారు. చేసిన కృషి, ప్రయత్నం ప్రశంసనీయం. లక్ష్యాన్ని ఛేదించే అందుకు మీకు ఉన్న ఏకాగ్రతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. మీ స్ట్రాటజీ ఏంటో మిగతా వారికి అర్థం కాకపోవడమే మీ అసలైన స్ట్రాటజీగా మార్చుకున్నారు. వారు ఊహించని విధంగా వారిపై దాడి చేశారు. స్త్రీల పట్ల మీకున్న గౌరవం మీ ఆటలో, మీ మాటలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం శారీరకంగా మీరు బలమైన కంటెస్టెంట్ మాత్రమే, కానీ కండబలం సరిపోదని మీకు పోను అర్థమైంది. అది మిమ్మల్ని అట్టడుగు ఎలిమినేషన్ వరకు తీసుకువెళ్ళింది. అప్పుడు మీ మనసు చెలించింది. చేయాల్సిన కర్తవ్యం సక్రమంగా పూర్తి చేసే ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది అనే విషయం ఆ క్షణంలో మీకు లభించిన ఊపిరి మీకు గుర్తు చేసింది. మీ ప్రణాళికను మార్చేసింది. అప్పటి నుంచి బుద్ధిబలం, భుజబలం కలయికతో ఒక యోధుడిలా, ఒక పాదరసంలా కదులుతూ మీ ఆట ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగింది. మీ మనసు కొన్నిసార్లు అల్లరి చేసిన, కాస్త ప్రేమను కోరుకున్నప్పుడు ఆ ప్రేమ మీకు లభించకపోయినా ఆ అల్లరి మీ ఆటను ప్రభావితం చేయలేదు. చూసుకున్నారు అలా. బిగ్ బాస్ ఇంట్లో మీకు మానవ సంబంధాలు లేవని, అన్ని ప్రేక్షకుల కోసమే చేస్తానని, మీ తోటి సభ్యులు మీ పైన ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ వారి ఆటలో భాగమని మీకు తెలుసు. అందుకే మీ ఆటను మార్చకుండా మీ లక్ష్యం వైపు సాగించారు. ఫైనలిస్ట్గా చివరి మజిలీకి చేరుకున్నారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అవి నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. రెండు కనబరిచిన మీ ప్రయాణం ఒక్కసారి చూద్దాం. ఇలా అని ఏవి స్టార్ట్ చేశాడు. మాస్ ఎలివేషన్స్ ఇచ్చాడు. బీజిఎం అయితే కేక. ఇంకా సాంగ్ సెలెక్షన్ అయితే సూపర్. డైలాగ్స్ అయితే 100 ఉన్నాయి. కౌంటర్ డైలాగ్స్. ఎందుకంటే గౌతమ్ చాలా అటాక్ చేస్తూనే ఆడాడు గేమ్ అంతా, అందుకే ఏవి అంత బాగా వచ్చింది. ఇంకా లాస్ట్లో అయితే మహర్షి సాంగ్ వేశాడు, ఫుల్ ఎమోషనల్. ఇంకా ఆ తర్వాత ఇంకో బీజిఎంతో హై మూమెంట్కి తీసుకెళ్ళాడు. ఫస్ట్ సీజన్ 7 చూపించాడు, ఆ తర్వాత సీజన్ 8 అలా కంటిన్యూ చేస్తూ వెళ్ళాడు. ఎలిమినేషన్ చూపించాడు, ఎలా రేజ్ అయ్యాడో చూపించాడు. ఏవి అయితే వేరే లెవెల్లో పెట్టాడు.